అమెరికాను భయంకరమైన శీతాకాల తుపాను వణికిస్తోంది. సుమారు 150 మిలియన్ల మంది అమెరికన్లు ప్రస్తుతం వాతావరణ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం నార్త్ వెస్ట్ టెక్సాస్, ఓక్లహోమా సిటీలో భారీ హిమపాతంతో మొదలైన ఈ యుఎస్ వింటర్ స్నో స్టార్మ్ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. గడ్డకట్టే చలి, మంచు వర్షం, ఈదురుగాలుల తీవ్రత దృష్ట్యా ఇప్పటి వరకు కనీసం 17 రాష్ట్రాలు స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించాయి. ఓక్లహోమా నుంచి ఈశాన్య ప్రాంతం వరకు భారీగా మంచు కురుస్తోందని, కొన్ని చోట్ల అడుగు కంటే ఎక్కువ ఎత్తులో మంచు పేరుకుపోయే ప్రమాదం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ కూడా హెచ్చరించింది. ఒక్కసారి మీరు దృశ్యాల్లో కూడా చూడొచ్చు. మంచు తుపాను దాటికి పూర్తిగా రోడ్లన్నీ కూడా మంచుతో దిగ్బంధం అయిపోయినటువంటి పరిస్థితుంది. ఎక్కడికక్కడ ఎవరూ కూడా తమ పనులు చేసుకోలేనటువంటి స్థాయిలో అన్నీ కూడా మంచుతో కప్పేసి ఉన్నాయి. అక్కడ కార్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, అన్నీ కూడా ఈ మంచు తుపాను దాటికి మొత్తం కూడా మంచుమయం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో అత్యవసరమైనటువంటి పరిస్థితిని కూడా ప్రకటించారు. దక్షిణ మైదానాలు, మిసిసిపి వ్యాలీ, ఆగ్నేయ ప్రాంతాల్లో మంచు వర్షం కురిసే అవకాశం ఉంది. దీనివల్ల భారీగా చెట్లు విరిగిపడటంతో పాటు చాలా కాలం పాటు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయే అవకాశం ఉండొచ్చు. ప్రయాణాలు చేయటం అత్యంత ప్రమాదకరమని NWS తన సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. టెక్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు సుమారు 2000 మైళ్ల మేర ఈ తుఫాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ గడ్డకట్టే గాలి ప్రభావంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోనుంది. తీవ్రమైన మంచు ప్రభావంతో అలబామా, అర్కాన్సాస్, జార్జియా, కాన్సాస్, కెంటుకీ, లూసియానా, మేరీల్యాండ్, మిసిసిపి, మిసౌరీ, న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, టెనెస్సీ, టెక్సాస్, వర్జీనియా రాష్ట్రాలు ఎమర్జెన్సీని ప్రకటించాయి. దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో కూడా అత్యవసర స్థితి అమల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మంచుతో గడ్డకట్టుకుపోయేటువంటి పరిస్థితి. ఒకవైపు మంచుతో కూడినటువంటి గాలి తీవ్రంగా వీస్తోంది, దాంతోపాటు మంచు వర్షం కురుస్తోంది. చాలా తీవ్రమైనటువంటి ప్రభావం, గత కొన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి ఈ మంచు ప్రభావం ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఎవరు కూడా ఆఫీసులకు వెళ్ళి పనులు చేసుకునే పరిస్థితుంది. నిత్యావసర వస్తువుల కోసం ఒక నెలకు సరిపడవి ఇంటికి తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితుంది. అంటే ఎంత పూర్తిగా మంచు దిగ్బంధంలో ఆయా ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. రాష్ట్రాలు ఇలాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. స్క్రీన్ మీద ఆ దృశ్యాలు చూస్తుంటే ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది. అమెరికా మంచు తుఫాను ప్రభావం విమానయాన రంగం మీద కూడా తీవ్రంగా పడింది. ఇప్పటికే వారాంతంలో జరగాల్సినటువంటి 6000 కంటే ఎక్కువ విమాన సర్వీసులు రద్దయ్యాయంటే అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. శనివారం ఒక్కరోజే 2800కు పైగా విమాన సేవలు అక్కడ నిలిచిపోయాయి. తాజా విపత్తు పరిస్థితుల్లో ప్రయాణికులు తమ ప్రయాణాలు పూర్తిగా వాయిదా వేసుకోవాలని డెల్టా ఎయిర్లైన్స్ విజ్ఞప్తి చేసింది. వాతావరణం మరింత క్షీణిస్తే అనేక విమానాశ్రయాల్ని తాత్కాలికంగా మూసివేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా స్పష్టంగా పేర్కొంది. ఒకసారి అక్కడ రోడ్లు చూస్తుంటే ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుంది. ఆ మంచుకి రోడ్లన్నీ కూడా పూర్తిగా కప్పిపడిపోయి పూర్తిగా ఆ కార్ల అద్దాల మీద కూడా వర్షం కురుస్తూ అసలు ముందుకు ఎంత స్లోగా వెళ్తున్నాయి చూడండి. పూర్తిగా పొగమంచు కమ్మేసింది, మంచు వర్షం కురుస్తోంది, మంచు గడ్డలు పడతా ఉన్నాయి. పూర్తిగా ఎవరూ కూడా తమ పనులు తాము సవ్యంగా చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఇక తప్పదు, ఇక రోడ్ల మీదకి వెళ్ళాలి, అత్యవసరం అయితే తప్ప ఈ విధంగా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. చాలామంది తమ ఇంటి నిత్యావసరాలన్నీ కూడా ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఆఫీసులకి వెళ్ళలేక వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఆ రాష్ట్రాల్లో పరిస్థితి అంతా కూడా ఇంత దారుణంగా ఉంది. అత్యవసర స్థితి ప్రకటించారు, ప్రయాణాలు మానుకుంటూ ఉన్నారు. తర్వాత ఎయిర్లైన్స్ సంస్థలు కూడా ప్రకటన చేశాయి. కొన్ని గంటల పాటు మళ్ళీ ప్రభుత్వాలు అలర్ట్ చేసే వరకు ఎవరు కూడా బయటకు రావద్దని కూడా చెప్తున్నారు. సో అంతా మంచు దిగ్బంధంలో చిక్కుకుపోయి ఆయా రాష్ట్రాల ప్రజలు గతంలో కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ చూడనటువంటి తీవ్రమైనటువంటి మంచు తుఫాను ప్రభావం అక్కడి ప్రజలను వణికిస్తోంది. అమెరికాను భయంకరమైన శీతాకాల తుపాను వణికిస్తోంది. సుమారు 150 మిలియన్ల మంది అమెరికన్లు ప్రస్తుతం వాతావరణ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం నార్త్ వెస్ట్ టెక్సాస్, ఓక్లహోమా సిటీలో భారీ హిమపాతంతో మొదలైన ఈ యుఎస్ వింటర్ స్నో స్టార్మ్ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. గడ్డకట్టే చలి, మంచు వర్షం, ఈదురుగాలుల తీవ్రత దృష్ట్యా ఇప్పటి వరకు కనీసం 17 రాష్ట్రాలు స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించాయి. ఓక్లహోమా నుంచి ఈశాన్య ప్రాంతం వరకు భారీగా మంచు కురుస్తోందని,
కొన్ని చోట్ల అడుగు కంటే ఎక్కువ ఎత్తులో మంచు పేరుకుపోయే ప్రమాదం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ కూడా హెచ్చరించింది. ఒక్కసారి మీరు దృశ్యాల్లో కూడా చూడొచ్చు, మంచు తుఫాను దాటికి పూర్తిగా రోడ్లన్నీ కూడా మంచుతో దిగ్బంధం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఎవరూ కూడా తమ పనులు చేసుకోలేనటువంటి స్థాయిలో అన్నీ కూడా మంచుతో కప్పేసి ఉన్నాయి. అక్కడ కార్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, అన్నీ కూడా ఈ మంచు తుఫాను దాటికి మొత్తం కూడా మంచుమయం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో అత్యవసరమైనటువంటి పరిస్థితిని కూడా ప్రకటించారు. దక్షిణ మైదానాలు, మిసిసిపి వ్యాలీ, ఆగ్నేయ ప్రాంతాల్లో మంచు వర్షం కురిసే అవకాశం ఉంది. దీనివల్ల భారీగా చెట్లు విరిగిపడటంతో పాటు చాలా కాలం పాటు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయే అవకాశం ఉండొచ్చు. ప్రయాణాలు చేయటం అత్యంత ప్రమాదకరమని NWS తన సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. టెక్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు సుమారు 2000 మైళ్ల మేర ఈ తుఫాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ గడ్డకట్టే గాలి ప్రభావంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోనుంది. తీవ్రమైన మంచు ప్రభావంతో అలబామా, అర్కాన్సాస్, జార్జియా, కాన్సాస్, కెంటుకీ, లూసియానా, మేరీల్యాండ్, మిసిసిపి, మిసౌరీ, న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, టెనెస్సీ, టెక్సాస్, వర్జీనియా రాష్ట్రాలు ఎమర్జెన్సీని ప్రకటించాయి. దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో కూడా అత్యవసర స్థితి అమల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎవరు కూడా ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు మంచుతో గడ్డకట్టుకుపోయేటువంటి పరిస్థితి. ఒకవైపు మంచుతో కూడినటువంటి గాలి తీవ్రంగా వీస్తోంది, దాంతోపాటు మంచు వర్షం కురుస్తోంది. చాలా తీవ్రమైనటువంటి ప్రభావం, గత కొన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి ఈ మంచు ప్రభావం ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఎవరు కూడా ఆఫీసులకు వెళ్ళి పనులు చేసుకునే పరిస్థితుంది. నిత్యావసర వస్తువుల కోసం ఒక నెలకు సరిపడవి ఇంటికి తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితుంది. అంటే ఎంత పూర్తిగా మంచు దిగ్బంధంలో ఆయా ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. రాష్ట్రాలు ఇలాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. స్క్రీన్ మీద ఆ దృశ్యాలు చూస్తుంటే ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది. అమెరికా మంచు తుఫాను ప్రభావం విమానయాన రంగం మీద కూడా తీవ్రంగా పడింది. ఇప్పటికే వారాంతంలో జరగాల్సినటువంటి 6000 కంటే ఎక్కువ విమాన సర్వీసులు రద్దయ్యాయంటే అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. శనివారం ఒక్కరోజే 2800కు పైగా విమాన సేవలు అక్కడ నిలిచిపోయాయి. తాజా విపత్తు పరిస్థితుల్లో ప్రయాణికులు తమ ప్రయాణాలు పూర్తిగా వాయిదా వేసుకోవాలని డెల్టా ఎయిర్లైన్స్ విజ్ఞప్తి చేసింది. వాతావరణం మరింత క్షీణిస్తే అనేక విమానాశ్రయాల్ని తాత్కాలికంగా మూసివేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా స్పష్టంగా పేర్కొంది. ఒకసారి అక్కడ రోడ్లు చూస్తుంటే ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుంది. ఆ మంచుకి రోడ్లన్నీ కూడా పూర్తిగా కప్పిపడిపోయి పూర్తిగా ఆ కార్ల అద్దాల మీద కూడా వర్షం కురుస్తూ అసలు ముందుకు ఎంత స్లోగా వెళ్తున్నాయి చూడండి. పూర్తిగా పొగమంచు కమ్మేసింది, మంచు వర్షం కురుస్తోంది, మంచు గడ్డలు పడతా ఉన్నాయి. పూర్తిగా ఎవరూ కూడా తమ పనులు తాము సవ్యంగా చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఇక తప్పదు, ఇక రోడ్ల మీదకి వెళ్ళాలి, అత్యవసరం అయితే తప్ప ఈ విధంగా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. చాలామంది తమ ఇంటి నిత్యావసరాలన్నీ కూడా ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఆఫీసులకి వెళ్ళలేక వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఆ రాష్ట్రాల్లో పరిస్థితి అంతా కూడా ఇంత దారుణంగా ఉంది. అత్యవసర స్థితి ప్రకటించారు, ప్రయాణాలు మానుకుంటూ ఉన్నారు. తర్వాత ఎయిర్లైన్స్ సంస్థలు కూడా ప్రకటన చేశాయి. కొన్ని గంటల పాటు మళ్ళీ ప్రభుత్వాలు అలర్ట్ చేసే వరకు ఎవరు కూడా బయటకు రావద్దని కూడా చెప్తున్నారు. సో అంతా మంచు దిగ్బంధంలో చిక్కుకుపోయి ఆయా రాష్ట్రాల ప్రజలు గతంలో కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ చూడనటువంటి తీవ్రమైనటువంటి మంచు తుఫాను ప్రభావం అక్కడి ప్రజలను వణికిస్తోంది.